इजलास न्यूज़ उर्दू में खैर मकदम है। आज की खबरें। 17 तारीख को सोनिया गांधी के जलसे को कामयाब बनाने के लिए संगारेड्डी कांग्रेस पार्टी ऑफिस में कांग्रेस कायदीन का इजलास निर्मला जग्गारेड्डी सदर ज़िले कांग्रेस कमेटी के ज़ेरे निगरानी मुनक़िद हुआ, जिसमें मेहमान खुसूसी के तौर पर इंचार्ज मुनियप्पल ने शिरकत की। इस मौके पर संगारेड्डी कांग्रेस पार्टी स्टेट सेक्रेटरी तोपाजी अनंत किशन के अलावा दीगर मौजूद थे। ఢిల్లీలోనే జరుగుతున్న సిడబ్ల్యూసీ సమావేశం కానీ ఈసారి మన రాష్ట్రంలో మన క్యాపిటల్ సిటీలో పెడుతున్నారంటే మరి ఎంత విలువైనదో అనేది మనం గమనించాలి. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారు మరి ఎలక్షన్ల ముందు మన దగ్గరకు వస్తున్నారంటే మనమందరం ప్రతి వ్యక్తి కూడా ఆలోచన చేయాలి. ఆమె మన కోసం ఎంత త్యాగం చేసింది. మరి మనం కూడా ఒకసారి బహుమతిగా తెలంగాణ రాష్ట్రాన్ని మరి మన కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకునే విధంగా మరి ప్రజలందరూ కూడా సిడబ్ల్యూసీ అంటే ఆషామాషి సమావేశం కాదని చెప్తున్నారు. మనందరికీ తెలుసు, ప్రజలకు కూడా ఆషామాషి సమావేశం కాదు. మన ఇంటికి మీరు రావాలి, అక్కడ ఉన్న విషయాలు వింటే తెలుస్తుంది మన తెలంగాణ రాష్ట్రాన్ని మరి ఎంత పేరు ప్రతిష్టలు వస్తున్నాయి ఆ సమావేశం కూడా ప్రజలకు తెలియజేయాలి. మరి ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఈసారి ఖచ్చితంగా ఒక అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ జిల్లాకు సంబంధించినటువంటి మరి ఆ రోజు పెద్దలు జగ్గారెడ్డి గారు కావచ్చు, అట్లాగే దామోదర్ రాజలక్ష్మి గారు కావచ్చు, ఈ జిల్లాకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఐఐటీలు కావచ్చు, జేఎన్టీయూస్ కావచ్చు, అట్లాగే రింగ్ రోడ్స్ కావచ్చు, బస్ స్టాండ్, ఈవెన్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకొచ్చి లక్షల ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు ఈ నియోజకవర్గంలో ఇచ్చి మాంజేరా కావచ్చు, సింగూరు కావచ్చు, అనేక ప్రాజెక్టులు ఇక్కడ నిర్మించి ముఖ్యంగా బిహెచ్ఎల్, బీడీఎల్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, ఈవెన్ మహేంద్ర అండ్ మహేంద్ర, ఎంఆర్ఎఫ్ ఇవన్నీ పరిశ్రమలు కూడా 1100 పరిశ్రమలు కాంగ్రెస్ హయాంలో ఇక్కడికి రావడం జరిగింది. ఈ మేడం గారు చెప్పినట్టు ఇప్పటి వరకు మనం మనకు కొప్పూరు రాజు గారు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అక్కడ మీటింగ్లో బిఎల్ఏను మనం అపాయింట్మెంట్ చేసుకొని ఎన్ని ఓట్లు మనవి మైనస్ ఉన్నాయి, ఓటర్ లిస్ట్ కూడా రావడం జరిగింది. ఎన్ని ఓట్లు మనకి మైనస్ ఉన్నాయి, తర్వాత బోగస్ ఓట్లు ఎన్ని ఉన్నాయి, వాళ్ళ టీఆర్ఎస్ పార్టీలు కానీ బీజేపీలో కానీ బోగస్ ఓట్లు ఎన్ని ఉన్నాయి. ఎందుకంటే మన అందరికీ తెలుసు, మున్సిపాలిటీ ఇంకా తయారుగా నారాయణఖేడ్ టౌన్లో ఒకటే ఇంట్లో 150-200 ఓట్లు పనిచేసే వాళ్ళందరూ బీఆర్కే వచ్చిన వాళ్ళందరికీ కూడా రాపేయడం జరిగింది. వాటి మీద మేము కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత నా బై ఎలక్షన్లో 2016 ఏదో బై ఎలక్షన్లో అయిందో హరీష్ రావు గారు ఫామ్ హౌస్లో కూర్చొని మొత్తం ఒక్కొక్క టీఆర్ఎస్ కార్యకర్తను పిలుచుకొని ఒక్కొక్క గ్రామ పంచాయతీలో ఒక్కొక్క విలేజ్లో ఎన్ని ఉన్నాయి, మొత్తము కాంగ్రెస్కు పక్కా ఓట్లు ఎన్ని ఉన్నాయి, కాంగ్రెస్ ఇండ్లు ఎన్ని ఉన్నాయని గుర్తుపెట్టుకొని కాంగ్రెస్ ఇండ్లే మొత్తం డిలీట్ చేసి పడేసి వితౌట్ గివింగ్ ఎనీ నోటీస్. అటువంటి సుమారుగా 5,000-6,000 ఓట్లు అట్లాంటివి పోయినాయి. అదే పోలింగ్ బూతులు పోతే మన వాళ్ళందరూ సార్ మా ఓటు లేదు అని చెప్పడం జరిగింది. కాబట్టి జాగ్రత్తగా మనం గమనించవలసిన అవసరం ఉంది ఈసారి. ఎందుకంటే అంగన్వాడీ వాళ్ళకి అడిగితే ఎప్పుడో నోటీస్ ఇచ్చినట్టు ఇచ్చేసి అక్కడ పడేసిపోయినారంట. అంగన్వాడీ వాళ్ళకి చేసి నోటీస్ ఇచ్చినామని చెప్తున్నారు అడిగితే. కాబట్టి ఇది జాగ్రత్తగా గమనించవలసింది మనం. ఇంకొకటి 17 సంవత్సరాలు దాటిన వాళ్ళకు ఖచ్చితంగా మనము ఎన్రోల్ చేసుకోవాలి. అది 18 ఎప్పుడైనా కానీ, ఇప్పుడు ఎలక్షన్లు తొందరగా వస్తాయా తర్వాత వస్తాయా ఎప్పుడైనా కానీ 17 సంవత్సరాలు అబోవ్ 17 ఇయర్స్ 3 months కానీ 17 years 6 months కానీ 17 years ఇట్లా ఎంతైనా కానీ అబోవ్ 17 years ఖచ్చితంగా మనము ఎన్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్లో ఎప్పుడన్నా కానీ మనం 18 కంప్లీట్ కాగానే మనకు ఓటర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కాబట్టి ఇది గమనించవలసిన అవసరం. ఇది ముఖ్యంగా మన సంగారెడ్డి జిల్లా పాత మెదక్ జిల్లాను గుర్తు చేసుకుంటే మనకు అందరికీ దివంగత బాగారెడ్డి గారు వాళ్ళందరూ గుర్తు రావడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనకి ఎందుకంటే కాంగ్రెస్ కంచుకోట, మెదక్ జిల్లా అంటేనే కాంగ్రెస్ కంచుకోట. కాబట్టి ఒక సిద్దిపేట ఒకటి తప్ప, సిద్దిపేట కూడా మదన్ మోహన్ గారు ఉన్నప్పుడు అది కూడా మనం కాంగ్రెస్ గెలవడం జరిగింది. మన కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే మనకు అది తెలుగుదేశం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఒకటి ఆ సిద్దిపేట తప్ప మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా మనం ఎక్కువ మట్టుకు మనమే గెలవడం జరిగింది. రాజశేఖర రెడ్డి సాబ్ పీరియడ్లో కూడా అది ఒకటి తప్ప అన్ని కూడా మనం గెలవడం జరిగింది. కాబట్టి
ఇప్పుడు కూడా మరొకసారి మనం ఇప్పుడు సంగారెడ్డి జిల్లా వేరైనా మెదక్ సిద్దిపేట 3 జిల్లాలైనా ఒక మెదక్ జిల్లాను డివైడ్ చేసి 3 జిల్లాలైనా కూడా మరొకసారి ఇప్పుడు మనం అనుకున్నదో ఇక హరీష్ రావుకు తిరుగులేదు, ఆ సిద్దిపేట గజ్వేల్లో తిరుగులేదని కాదు. ఇప్పుడు గజ్వేల్లో ముఖ్యమంత్రి గారు కూడా భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళకు సర్వే చేయించుకుంటే చాలా టఫ్ ఉన్నది అక్కడ గజ్వేల్లో. కాబట్టి కామారెడ్డి అని సెలెక్ట్ చేసుకుంటున్నారు. కామారెడ్డి కూడా ఏంటంటే అక్కడ కూడా సర్వేల ప్రకారము కేసీఆర్ గారికి అక్కడ కూడా టఫ్ అని వచ్చింది. షబీర్ అలీ గారి మీద మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు నిలబడితే సర్వే రిపోర్ట్స్ ప్రకారము అక్కడ కూడా కేసీఆర్ గారికి కూడా టఫ్ ఉన్నది, అంత ఈజీ కాదని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ఇంకో థర్డ్ కాన్స్టిట్యున్సీ ఇక్కడ పోవాలని చెప్పేసి కేసీఆర్ గారు వెతుక్కుంటున్నారని చెప్పేసి వార్త. కాబట్టి అంటే కాంగ్రెస్ ఎంత బలంగా ఉన్నదో అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. Respected DCC President Mr. Nirmala Garu, Dr. Sanjay Reddy, our dear fellow party members who have come for this meeting. I'm sorry I'm not able to speak in Telugu. The coming 90 days for every party member in Telangana is very, very important for us because we have been out of power for nearly about 10 years now. In 2014 and 2019, the situation was different. And this year, situation is excellent for us, and I am sure we are definitely forming the government in Telangana. And I am sure with the enthusiasm and the working condition which I am feeling here in Sangareddy, exuberance and the confidence among the cadre of Sangareddy Parliament is excellent, and I am sure we will win all the 7 assemblies in Sangareddy Parliament, whereby we are sure to form the government in Telangana. I am sure as a partyman or as a human being, we have differences of opinion with many of our colleagues, and I am sure you will also have differences with your colleagues in this assembly or the parliament or the state politics. Kindly forget all the differences for this 90 days only. 91st day you can start your fight or your indifference can be shown to them after 91 days. And the topmost priority for all of us is to win this election. There can be only one assembly candidate, one parliament candidate. So the others might get ill will and the others might try to what we call not cooperate during election. I request every one of you to 100% give your utmost cooperation and coordination. Let us win the election first, and we will have, when the government is there, we will have umpteen opportunities for getting us responsibilities and positions in the government. Like MLCs will be available, corporation chairmen are there, and locally also definitely we will have umpteen options for us to get into the governmental positions or organizational positions. When only we have the government, the organization is very, very strong, and I am sure our topmost priority should be only to win this election. And I am sure the booth level or the booth committee will have a very, very major role during an election. So I request all of you to start working towards that, getting the voter list, understanding the voter in your booth, and you can divide among your booth, and each of you can concentrate on 15 polling people or the voter or 100 voters in your local area, whereby you start meeting them on a daily basis to understand them, and if at all they are neutral, definitely ask them to vote for the Indian National Congress, and if they are undecided or with another political party, you can definitely keep talking to them and asking to support the Indian National Congress. And I am sure the one other big target group is the people who have completed just 18 years and will be voting for the first time in the election. You can definitely, the Youth Congress and the NSY friends can definitely keep in touch with them, and definitely we can ask them to vote for the Indian National Congress. They are understanding local politics and national politics, state politics very much because of the social media impact, and I am sure they will all definitely support the Indian National Congress and make our leader undisputed Rahul Gandhi as the future Prime Minister of this country in the next coming parliamentary election, which will definitely have a better impact for the country. And I am sure coming 90 days is very, very crucial for us, and I once again request the booth committee level people is very, 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 very important. I keep on talking about it.
because that is the utmost people, and door-to-door canvassing. We have got umpteen pamphlets to come. We have to explain to the people about the failures of the BRS government, which they have failed. They have what we call let down every strata of society. They have let down the farmer, they have let down the marginalized section, they have let down the youth, they have let down everybody. For example, the 2 BHK, the 2-bedroom scheme was also not successful. Many schemes, I've got a list of schemes which have been announced by the BRS in the previous 2018 elections or even previous to that, and they have not fulfilled any of the promises, and umpteen promises are there which should be explained in the future through pamphlets, through public meetings, through people interactions. They will all be explained to the people that BRS has definitely failed in Telangana. And I am sure all of us will work together, coordinated, forgetting our ego, forgetting our personal choices. I request one and all to again be very, very active at the booth level and definitely see to it that we win this election, which will definitely have an impact on the party in Telangana and adjoining states also. Thank you so much. సంగారెడ్డి జిల్లా సంబంధించిన జిల్లా అధ్యక్షులు డిమాండ్ అధ్యక్షతన మీ అందరి గురించి ఇప్పటివరకు జరిగిన సంవత్సరాన్ని మన లక్ష్యం ఒకటే, మన గెలుపు ఒకటే. జిల్లాలో ఉన్న 10/10 సీట్స్ గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎట్లా కష్టపడుచుకొచ్చినామో ఈసారి కూడా 10/10 సీట్ పడితే మన లక్ష్యం, మన టార్గెట్. కాబట్టి అందరం కూడా కష్టపడి పనిచేసి వచ్చే 100 రోజులలో కాంగ్రెస్ జెండా అన్ని నియోజకవర్గాల్లో మనం జెండా ఎగరేయాలని చెప్పి బలమైన నాయకత్వం మన దగ్గర ఉంది, బలమైన నాయకులు మన దగ్గర ఉన్నారు, బలమైన పార్టీ ప్రజలు మన దగ్గర ఉన్నారు, ఓటర్లు కూడా మనం చెప్పే విధంగా మనం ఉన్నారు. కాబట్టి అన్ని జిల్లాలకు కాదు, మన జిల్లా ప్రత్యేకమైన జిల్లా కాబట్టి అన్ని జిల్లాల్లో సగం 50-50. కానీ మన జిల్లా ఎప్పుడైనా 9-10 సీట్లకు వచ్చినాయి చాలాసార్లు. అట్లనే అందరం కష్టపడదాం. కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ గిఫ్ట్ ఇద్దామని చెప్పి మా మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి గారికి మునియప్పన్ గారికి, అలాగే డాక్టర్ సంజీవ్ రెడ్డి గారికి, అలాగే రాష్ట్ర కార్యదర్శి జూరగడ్డ అంజనేయులు గారికి మరియు నరసింహారెడ్డి గారికి, ముందు కూర్చున్న పార్టీ సోదరులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈరోజు మా సంగారెడ్డి శాసనసభ్యుడు సంగారెడ్డి గారి తరఫున కూడా మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం, ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.